నిషేధిస్తానని అబద్ధం ఆడి, పచ్చి అబద్ధం ఆడి, స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను, కోటీశ్వర్లకే పరిమితం చేస్తాను, పబ్బులకే పరిమితం చేస్తాను, స్టార్ హోటల్కే ఇవన్నీ చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి ఏం చేశాడంటే రాబోయే 24 ఎన్నికలకి పార్టీ మళ్ళీ గెలవాలంటే నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఆ విధంగా తెలుగుదేశాన్ని మట్టు పెట్టాలి, అందుకు కావలసినటువంటి డబ్బు మద్యం నుంచే తీయాలని చెప్పి వాళ్ళు పిండి పిప్పి చేసి ప్రజల గుండెల్ని, ప్రజల రక్తాన్ని, ప్రజల మాంసాన్ని వాళ్ళు కల్తీ మద్యం ఇచ్చి, కల్తీ లెక్కరిచ్చి వాళ్ళు పిండుకున్నారు. 95,000 కోట్ల రూపాయల మద్యం డబ్బులో వాళ్ళు నగదు వ్యవహార లావాదేవీలు కేవలం 690 కోట్లే చూపిస్తున్నారు. మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? తాడేపల్లికి పోలేదండి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల కింద అండర్ గ్రౌండ్ లో, నేలమాళిగల్లో మూలగట్లేదా డబ్బు? ఇప్పుడు అది దాన్ని బయటికి తీయాల వద్దా? అందులో భాగంగానే ఆ దోపిడీని బయటికి తీయాలి. కాబట్టి ఈవేళ ఇంకో క్లారిటీ చెప్పండి సార్, ఆయన పేరు రాజ్ కసిరెడ్డా, రాజ్ కేసీ రెడ్డా, ఏది కరెక్ట్? కసిరెడ్డి అంటున్నారు. కేసిరెడ్డి అండి, కేసిరెడ్డి, రాజ్ కేసీ రెడ్డి, కేసీ రెడ్డి కాదండి, రాజ్ కేసీ రెడ్డి అసలు పేరు. అందరూ ఆయన్ని కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి అని పిలుస్తారు. పేరు మార్చుకుని 3 సార్లు 4 సార్లు ఆయనకి పిలిస్తే రాలేదు, సమ్మలిస్తే రాలేదు. ఆఖరికి దుబాయ్ నుంచి మారు పేరుతో ఢిల్లీకి వచ్చి, బెంగళూరుకి వచ్చి, హైదరాబాద్ మొత్తం పట్టుబడ్డాడు. రాజేష్ రెడ్డి పేరుతో దిగాడు. పట్టుబడ్డ తర్వాత కక్కాడు, నిజం కక్కాడు. ఎందుకంటే నిజంగా కూడా ఒక రకంగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెపన్స్ అండి, ఆయుధాలు. వాళ్ళందరిలోనే జగన్మోహన్ రెడ్డి పరకాయ ప్రవేశం చేశాడు. బాడీలు వాళ్ళవి, పేర్లు వాళ్ళవి, ఆ లోపల ఉన్నది జగన్మోహన్ రెడ్డే. అది దోపిడీ చేయింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి, అతను రావణాసుడికి 10 తలలు కదా, ఇతనేమో ఒక ఆలీబాబా 40 దొంగల్లాగా ఒక 60 మంది వైసీపీ దొంగల్ని ముఠా వేసుకుని దోపిడీ చేశాడు. దాంట్లో ప్రధానమైంది మద్యం. వేళ బయటకు వచ్చింది, వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎక్కడ పోతాయండి చేసిన తప్పు? అబద్ధం, వ్యభిచారం, దొంగతనం ఎప్పటికీ దాగవు సార్. ఎంత దాచాలన్నా దాగవు సార్. వీళ్ళు ఈవేళ ఏదో సామెత ఉంది, రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదని ఒక సామెత ఉంది. అలా వీళ్ళు అబద్ధాలు ఆడి మేము సంతకాలు పెట్టాం, స్టేట్మెంట్ల కింద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తాం, లాయర్లు వెంటేసుకొస్తాం, కోర్టులకు పోతాం, తెచ్చుకుంటాం అంటే ఎవరిని వదిలిపెడతారు సార్? ఎంతో ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి, అతను విలువలతోటి, అన్నా హజారేతోటి జట్టుకట్టి పార్టీ పెట్టి గెలిచినటువంటి వ్యక్తిని ఈవేళ ఆ స్కామ్ ఏం చేసిందండి? అది ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల స్కామ్. ఇది 1000 కోట్ల స్కామ్. అవును, 1000 కోట్ల స్కామ్. జగన్మోహన్ రెడ్డికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తుందండి డబ్బు? ఎక్కడికి వెళ్ళింది? ఏ డబ్బు అయినా ఎక్కడికి వెళ్ళింది? మైన్స్ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మట్టి డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఇసుక డబ్బు ఎక్కడికి వెళ్ళింది? మద్యం డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ పోయాయి ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే తరలిపోయాయి. నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్టు 5 ఏళ్ల అందరి అవినీతి, వైసీపీ నాయకుల యొక్క అవినీతికి అడ్డాగా ఉన్నటువంటి ఆ తాడేపల్లి ప్యాలెస్కే వెళ్ళిపోయినాయి. దీనికి బాధ్యుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డే. ఏ స్కామ్ తీసుకున్నా 5 ఏళ్లలో జరిగిన స్కాము, దానికి బాధ్యుడు క్యార్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. రూపకర్త అతనే, ఆ డైరెక్షన్ అతనే, పాత్ర అతనే, అన్ని అతనే. కాబట్టి అసలు తిమింగలం జగన్మోహన్ రెడ్డి, మద్యం తిమింగలం. అతన్ని ఇమీడియట్ గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి, అతను కూడా పిలవాలి, ఎంక్వైరీ చేయాలి, అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట. ప్రజలు కూటమికి ఓటేసంటే ముఖ్యంగా అవినీతిని బయటికి తీస్తామనే మాట, జగన్మోహన్ రెడ్డి మెక్కింది కక్కిస్తామనే మాట. ఎందుకంటే కళ్ళ ముందు కనపడింది వాళ్ళ అవినీతి. అంత కళ్ళకి కట్టినట్టు అవినీతి చేసినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అంత ఓపెన్ గా ఆ అవినీతి చేసిన వాళ్ళు ఎవరు చరిత్రలో, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎవ్వరూ లేరు, దేశంలోనే లేరు సార్. మర్రి చెన్నారెడ్డి గారు తులాభారం వేస్తే దాన్ని అవినీతి కింద మాట్లాడేవారు, పెద్ద అవినీతి అనేవారు. తులాభారం వేసేవారు ఆయనకి తక్కిట్లో కూర్చోబెట్టి. ఎందుకంటే ఆయన క్యాబినెట్ లో మా తండ్రి గారు మంత్రి చేశారు. ఆయనకి ఈ డబ్బు బస్తాలు ఇక్కడ కట్టేవారు. చాలా తులాభారాలు వేశారు ఆయనకి ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఇతరులకు కాదు, అవినీతి తులాభారం. జగన్మోహన్ రెడ్డి ఒక తక్కిట్లో, అతని అవినీతి ఇంకో తక్కిట్లో. తులాభారం తోకట్లేదు, ఎంతకీ తోకట్లేదు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు యథేచ్ఛగా దోచేసినా తోకట్లేదు. మద్యం మాఫియాకి మూల పురుషుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మూసేస్తానన్న మద్యాన్ని నిషేధిస్తానన్న మద్యాన్ని తన సొంత
సొంత మనుషులతోటి తన ప్రభుత్వం దుకాణాలు తెరిచి అమ్ముకున్నాడు. 22 డిస్టిలరీని స్వాధీనం చేసుకున్నాడు. రైట్ సార్, అవి కాకుండా రైట్. మళ్ళీ ఇంకో 40 డిస్టిలరీలు పెట్టాడు. ఓకే. పెట్టి దాంట్లో ఈ డూప్లికేట్ మందు తయారు చేశాడు. పురంధేశ్వర గారు